నమస్కారం అండి. తిరుపతిలో మనం మార్చ్లో చేసిన ఒక వ్లాగ్ మన ఇంతమంది శ్రీవారి భక్తుల్ని హర్ట్ చేస్తుందని మనం అసలు అనుకోలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ బ్లాగ్ ఇలా మారిపోతుంది అనుకోలేదండి. అంటే ఇంతమందికి హర్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ ఇట్లాంటి బ్లాగ్ కానీ వీడియో కానీ చేసే వాళ్ళమే కాదు. అండ్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టనని దిగజారించాలి అంటే అసలు అనుకోలేదు, మనం కళలు కూడా అనుకోలేము కూడా. అవునండి. సో భక్తుల మధ్యలో భయం కలగాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అసలు చేయలేదు. మేమిద్దరము మన శ్రీవారి అండ్ మన వెంకటేశ్వర స్వామి పెద్ద భక్తులం అంటే అది మీ అందరికి కూడా తెలుసు. అండ్ శ్రీవారి భక్తుల్ని కించపరిచేలా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు, అదే విధంగా మన టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతినే లక్ష్యంతో అసలు మనం చేయలేదు. తెలియకుండా జరిగిన ఈ తప్పుని మీరందరూ క్షమిస్తారు అని కోరుకుంటున్నాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. తిరుమల శ్రీవారి నడక మార్గంలో ఏదైతే అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక మార్గంలో 7వ మైల్ రాయి వద్ద నుంచి అటు లక్ష్మీనరసింహస్వామి ఆలయ మార్గ మధ్యంలో గతంలో ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక ఆమె స్నేహితుడు శివ కలిసి ఒక ఫ్రాంక్ వీడియో చేశారు. చిరుతపల్లి వస్తుందంటూ ఒక విజువల్స్ ను కూడా వారు ఎడిటింగ్ లో యాడ్ చేశారు. అదే విధంగా సౌండ్స్ ను కూడా యాడ్ చేసి వీటిని వారికి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వీటిని బయటికి రావడం, సోషల్ మీడియాలో పెట్టిన విజువల్స్ ఏదైతే ఆ ప్రాంక్ వీడియోపై పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ విధంగా స్వామివారి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ విధంగా ఫ్రాంక్ వీడియో చేయడము, అది కూడా భక్తులను భయపెట్టే విధంగా చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. దీంతో పాటు దీనికి సంబంధించిన వీడియోను బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనము ప్లే చేసిన నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి టీటీడీ సీరియస్ గానే స్పందించింది. ప్రియాంకతో పాటు ఆమె స్నేహితుడు ఏదైతే శివ ఉన్నాడో అతని మీద కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యం. మొత్తం మీద ఈ వ్యవహారం ఈ విధంగా నడుస్తున్న నేపథ్యంలో ప్రియాంకను ఆమె స్నేహితుడు శివ ఒక ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రకారము తాము ఏదైతే శ్రీవారి భక్తులము అందరినీ వినోదపరచడం కోసం ఈ ప్రాంక్ చేశాము, కానీ ఈ విధంగా అందరూ దీనిపైన భక్తులు భయాందోళనకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు దీని మీద మేము ఎలాంటి వ్యతిరేకత భావంతో ఈ పోస్ట్ ఈ ప్రాంక్ వీడియో చేయలేదు, ఏదైతే తప్పైతే మమ్మల్ని క్షమించండి, మేము శ్రీవారికి భక్తులం అంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం. మొత్తం మీద అయితే ఈ విధంగా ఫ్రాంక్ వీడియో చేసిన వారు తర్వాత ఇప్పుడు ఏదైతే టీటీడీ కేసు నమోదు చేస్తుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలోనూ టీటీడీ కూడా ఈ విషయం మీద సీరియస్ గా తీసుకుని భవిష్యత్తులో శ్రీవారి దర్శనానికి కూడా వారికి అనుమతించకుండా వచ్చే పాలక మండలి సమావేశంలో తీర్మానం చేస్తామంటూ ఏకంగా టీటీడీ పాలక మండలి సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి కూడా 2 రోజుల క్రితం చెప్పాడు. ఈ నేపథ్యంలోనే వారు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే 8 నెలల క్రితం ఫ్రాంక్ వీడియో చేశారు. దాని కింద నెటిజన్స్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకొని ప్రియాంక గానీ ఆమె బాయ్ ఫ్రెండ్ శివ గానీ ఈ విషయంలో ముందుగా ఎందుకు అంటే అప్పట్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. శ్రీవారి మీకు ఫ్రాంక్ వీడియోలో చేసుకోవడానికి తిరుమల కొండలే కావాలా, శ్రీవారి నడక మార్గమే కావాలంటూ పెద్ద స్థాయిలో విమర్శలు గుప్పించినప్పటికీ ఏమాత్రం పట్టించుకొని వారు ఇప్పుడు ఏదైతే టీటీడీ ఈ విషయం మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతుందన్న నేపథ్యంలో మాత్రమే వారు క్షమాపణ అడిగిన నేపథ్యం. మొత్తం మీద వీరికి భయంతో వారు భక్తితో క్షమాపణ అడిగినట్లు కాకుండా కేవలం తమ ఎక్కడ కేసుల్లో ఇరుక్కుంటామో లేకపోతే ఎక్కడ భవిష్యత్తులో తిరుమల వైపు రానివారు అన్న కోణంలోనే వారు ఈ విధంగా వాళ్ళు క్షమాపణ వీడియోను పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటికీ వారిపైన నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే శ్రీవారి దర్శన నడక మార్గంలో అప్పటికి ఏదైతే వీరు పోస్ట్ చేసిన ఒక 2 నెలల ముందు చిన్నారిని చిరుతపల్లి ఎత్తుకుపోయి అక్కడ చంపివేసిన ఘటన, ఆ తర్వాత ఒక అబ్బాయిని ఎత్తుకుపోయి తర్వాత వదిలేసిన పరిస్థితి. అంటే ఆ దారిలో వెళ్ళడానికి కొంత భయపడుతున్న నేపథ్యము టీటీడీ అధికారులు గానీ అటు ఫారెస్ట్ విభాగం గానీ పెద్ద ఎత్తున అక్కడ భద్రతా చర్యలు చేపట్టింది. చుట్టూ ఉన్న చెట్లను కొట్టివేయించింది. పూర్తి స్థాయిలో అటు లైటింగ్స్ ఏర్పాటు చేసి ఎవరు భయపడకుండా అటు పూర్తి స్థాయిలో 100 మీటర్లకు ఒక ఏదైతే రక్షణ సిబ్బందిని ఏర్పరిచింది. భక్తులతో పాటు నడక మార్గంలో వెళ్ళడానికి సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ స్థాయిలో భద్రత కల్పించిన నేపథ్యంలో ఒకసారిగా వీరు ఈ విధంగా ఫ్రాంక్ వీడియో చేయడము, తర్వాత దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించని వీరు ఏదైతే బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం తర్వాత అధికారులు స్పందించడము, దీనిపైన వారు విచారణకు ఆదేశించడము, కేసు నమోదు చేయాలని నిర్ణయించుకోవడం. అదే సమయంలో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా ఈ విషయం మీద సీరియస్ గా తీసుకొని ఏదైతే టీటీడీ తిరుమలలో వివాదాలు కలిగించే ఈ విధంగా
చేయడము, ఫోటో షూట్ చేసుకోవడం దేవుడి ఆలయం ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే స్వామివారి దర్శనానికి కూడా రానివ్వము, అదే విధంగా తీవ్రంగా కేసులు పెడతామని హెచ్చరించిన నేపథ్యంలోనే వారు దిగి వచ్చి ఈ విధంగా ఒక పోస్ట్ క్షమాపణ కోరుతూ ఒక పోస్ట్ పెట్టడం జరిగిందని అనుకుంటున్నారు. మొత్తం మీద అయితే ప్రియాంక శివలు క్షమాపణ చెప్పారు. ఇక తాము ఈ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డం అంటూ కూడా చెప్పుకొచ్చారు. నమస్కారం అండి. తిరుపతిలో మనం మార్చ్లో చేసిన ఒక వ్లాగ్ మన ఇంతమంది శ్రీవారి భక్తుల్ని హర్ట్ చేస్తుందని మనం అసలు అనుకోలేదు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఈ బ్లాగ్ ఇలా మారిపోతుంది అనుకోలేదండి. అంటే ఇంతమందికి హర్ట్ అవుతుందని మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ ఇట్లాంటి బ్లాగ్ కానీ వీడియో కానీ చేసే వాళ్ళమే కాదు. అండ్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టనని దిగజారించాలి అంటే అసలు అనుకోలేదు, మనం కళలు కూడా అనుకోలేము కూడా. అవునండి. సో భక్తుల మధ్యలో భయం కలగాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అసలు చేయలేదు. మేమిద్దరము మన శ్రీవారి అండ్ మన వెంకటేశ్వర స్వామి పెద్ద భక్తులం అంటే అది మీ అందరికి కూడా తెలుసు. అండ్ శ్రీవారి భక్తుల్ని కించపరిచేలా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు, అదే విధంగా మన టీటీడీ యొక్క పవిత్రతను దెబ్బతినే లక్ష్యంతో అసలు మనం చేయలేదు. తెలియకుండా జరిగిన ఈ తప్పుని మీరందరూ క్షమిస్తారు అని కోరుకుంటున్నాము. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి.